నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కుక్కల స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 27 మంది గాయపడ్డారు. ఏరియా ఆసుపత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. वही कुत्ता देख के रहो, ग्रुप में डाल रहा हूँ, आगे पोस्ट कर दो। अब मामले के కేసు. అరే బ్రో ఎక్కడ ఏరియా? మామిడిపల్లి. ఇంకా ముగ్గురు వస్తుందా భయ్? 18 जनों को काट दिया. अच्छा बच्चा है, तेरा हिम्मत वाला बच्चा है. ये कॉम्रेड देके सालों को उसको ये हट हो जाए. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 27 మంది గాయపడ్డారు. ఏరియా ఆసుపత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. రైట్ ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అయితే కుక్కల దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇప్పటికీ కుక్కల దాడి వలన 27 మంది గాయపడ్డారు. సో చికిత్స పొందుతున్న వారి సంఖ్య, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి? శాలిని, కుక్కల స్వైర విహారం అనేటి విలేజ్లలో కాదు, ఒకవైపు పట్టణాలలో కూడా చాలా వరకు ఆ కుక్కలు దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గల్లీలలో వీధి కుక్కలు అనేటి చాలా గుమికూడి అదే విధంగా ఎక్కువ ఉండడంతో కూడా ప్రజలు నడుస్తున్న సమయంలో వాళ్ళ పైన ఎగపడడం, ఒకవైపు కరవడం ఇలాంటి చాలా చోట్ల జిల్లాలలో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్మూర్ మున్సిపల్ సంబంధించిన పరిధిలోని మామిడిపల్లిలో పిచ్చి కుక్కలు చాలా వరకు స్వైర విహారం చేసిన ఘటన అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు 27 మందిని తీవ్రంగా గాయాల పాలయ్యే విధంగా అవి కరవడం జరిగింది. అయితే ఒకరిని వరుసగా ఒక 27 మందిని కూడా కరవడం జరిగింది. దాంట్లో 17 మందికి మాత్రం కొంచెం సీరియస్ గా కరిచాయి. అవి కరవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వాళ్ళను తరలించడం జరిగింది. అందులో ఒక చిన్నారైతే పరిస్థితి విషమంగా ఉంది. అయితే చెవిని, ఆ గొంతు కాడ, ఇక్కడ మెడ సైడ్ ఇటు కొరకడంతో కూడా ఆ చిన్నారికి కొంచెం పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని కొన్ని రోజుల నుంచి కూడా మున్సిపల్ అధికారులకు వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు దానిపైన స్పందించడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా గానీ ఈ పిచ్చి కుక్కలు స్వైర విహారం ఆగడం లేదు. ఎందుకంటే గల్లీలలో నడుస్తున్న సమయంలో చిన్నపిల్లలు పోతే వాళ్ళపైన, అదేవిధంగా పెద్దవాళ్ళు పోతే వాళ్ళపైన కూడా ఎగబడుతూ కరుస్తున్నాయి, మొత్తం కండలు పీకేస్తున్నాయి. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం వాటిని పట్టించి వాటిని ఇక్కడికో దూర ప్రాంతాలకు తరలించే విధంగా తీసుకువెళ్ళాలి. కానీ మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అరణ్యాలలో జీవిస్తున్నామా అనే కోణంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పట్టణాలలోనే ఈ విధంగా వాళ్ళకు రక్షణ లేకుండా పోతే మరి ఎవరు మమ్మల్ని ఆదుకుంటారనే కోణంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇందులో 27 మందిని, అంటే ఒకరిని ఇట్లా ఒకరికి కరుచుకుంటా వెళ్తున్నా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కనబడతలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా 17 మందికి అయితే చాలా వరకు కరవడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్లో చికిత్సను అయితే చేస్తున్నారు. ఒక చిన్నారి మాత్రం పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉంది. జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే అది మెడకాడ, ఒకవైపు ముఖం పైన కూడా కరవడంతో అదంతా కూడా చాలా స్కిన్ బయటకు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఆ పాపకు కూడా ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి సారించారు. అంటే జిల్లా యంత్రాంగం కూడా ఒకవైపు దీనిపైన ఏ విధంగా చేయాలి, ఆ కుక్కలను పట్టించే దిశగా అక్కడ ఉన్న అధికారులు వెళ్ళాలని కూడా ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే ఇంత 27 మంది అంటే చిన్న మాట కాదు. ఒకవైపు దాదాపు ప్రతి ఒక్కరిని కలిసినట్టుగానే అక్కడ మనం చెప్పవచ్చు. కాబట్టి ఇప్పటికైనా కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకొని ఆ కుక్కలను పట్టించి అక్కడ నుంచి తీసివేసే దిశగా వెళ్ళాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు.
శాలిని. రవీందర్, ఇప్పటికీ ఇటు వీధి కుక్కల విషయంలో కోర్టు కూడా సీరియస్ అయింది. అయినా కానీ ఎందుకు అక్కడ మున్సిపల్ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే చాలా మంది గాయపడ్డారు కదా ఇప్పుడు కుక్కల దాడిలో. శాలిని, మీరన్నట్టుగా ఒకవైపు కోర్టు కూడా దీనిపైన స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడ కుక్కలు ఉన్నాయో అక్కడ కంపల్సరీ వాటిని పట్టించి వేరే అటవీ ప్రాంతాలకు ఎక్కడికో తరలించాలి, లేదంటే ఒక సంరక్షణ ప్లేస్ కు పంపించండి. కానీ వీధులలో కావచ్చు, ఇళ్ల మధ్య ఉన్నట్టయితే కంపల్సరీ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే అవి పిచ్చి కుక్కల్లాగా మారుతున్నాయి. ఒకేసారి గుంపుగా వచ్చి వాళ్ళపైన అటాక్ చేయడంతో కూడా ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. కొన్ని చోట్ల పిల్లలు చనిపోయినట్టుగా మనం కూడా చూడడం జరిగింది. ఎందుకంటే ఈ పిచ్చి కుక్కల దాడులతోటి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. పిల్లలు కాదు, పెద్దవారు కూడా చనిపోయిన ఘటనలు కూడా చాలా జిల్లాలలో చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటికి కూడా ఇంకా మున్సిపల్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోకపోవడం పైన స్థానికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది స్పష్టంగా. ఎందుకంటే ఇంత కుక్కలు కర్వంగా కూడా వాటిని ఇప్పటికి కూడా పట్టించలేదు, దానిపైన చర్యలు తీసుకోలేరు. ఎందుకంటే అక్కడి నుంచి పంపించే విధంగా మాత్రం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్న పరిస్థితి మున్సిపల్ అధికారులు అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. దానిపైన చర్యలు ఎటువంటివి తీసుకునే పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే అక్కడ చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళు కంపల్సరీ పట్టించుకొని మున్సిపల్ అధికారులు అంటే గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఒక పట్టణాలలో ఎక్కడున్నా కానీ పట్టించి వాటిని వేరే చోటుకు తరలించినట్టయితేనే ప్రజలు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే చాలా వరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కోర్టుకు ఎవరైనా వెళ్ళినట్టయితే కంపల్సరీ మున్సిపల్ అధికారుల పైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టు ఇప్పటివరకు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పును కూడా వీళ్ళు బేఖాతరు చేస్తున్న పరిస్థితులు అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ బాధితులు ఎవరైనా కోర్టును ఆశ్రయించినారైతే కంపల్సరీ అక్కడ మున్సిపల్ అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకైనా కానీ పట్టించుకొని ఆ కుక్కలను వేరే చోటుకు తరలించినట్టయితేనే ప్రజలు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. శాలిని, రవీందర్, మరి అక్కడ ఆ దాడిలో గాయపడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే మా పిల్లలను పాల ప్యాకెట్లు తీసుకురమ్మని పంపించాం కొంతమంది అంటారు, కొంతమంది అరకుల కోసం వెళ్తుండగా ఈ కుక్కలు దాడి చేశాయి, మరి మేము వీధులలో తిరగవద్దా, మా పిల్లలు తిరగవద్దా, మేము అరణ్యంలో ఉన్నామా, ఒక అడవులలో బతుకుతున్నామా, ఈ ఊళ్ళలో బతుకంగా కూడా ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మా ఈయనగాదని ఎవరికి చెప్పుకోమంటారనే కోణంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆ కుక్కలు వీధిలోకి వచ్చినామంటే చాలు వాళ్ళు ఒకటేసారి గుంపులుగా వేయబడుతున్నాయి. అంటే గుంపులుగా ఉంటున్నాయి ఆ కుక్కలు, ఒకటి రెండు కాదు, గుంపులుగా ఉండడంతో ఒకేసారి దాడి చేస్తున్నాయి. అది ఒక్కటి ఉంటే కొడితే పోతుంది, కానీ గుంపులు దాడి చేయడంతో చాలా వరకు వాళ్ళకు ప్రాణ నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మా బాధను మేము వాళ్ళకు తీసుకువెళ్తున్న వాళ్ళ దృష్టికి కానీ ఇంత ఇబ్బందికరంగా మారుతుంది, మా పిల్లలకి ఇంత కష్టతరంగా మారింది. ఇప్పుడు ఎన్ని రోజులైతే వాళ్ళు కోలుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకో చిన్న పాప పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. కాబట్టి మేము ఏం చేయాలనే కోణంలో వాళ్ళు చాలా వరకు దిగాలు ఇబ్బందికరంగా మారుతుందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేదన ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకొని ఆ పిచ్చి కుక్కలను అక్కడి నుంచి పట్టించి దూర ప్రాంతానికి పంపించినట్టయితేనే వాళ్ళకు క్షేమంగా ఉంటారు. లేకపోతే ఎవరైనా ఇలాగనే ఉన్నట్టయితే కంపల్సరీ వాళ్ళు కూడా కోర్టుకు ఎక్కుతారు. కోర్టుకు ఎక్కితే కోర్టు ఆదేశాలు ఇప్పటివరకు జారీ చేసింది. కాబట్టి మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసే దిశగా కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చర్యలు తీసుకోకపోతే కంపల్సరీ ఎవరో ఒకరు వాళ్ళ ఇంత ప్రాణహాని ఇంత కలుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ కంపల్సరీ పట్టించుకొని వాటిని దూర ప్రాంతాలకు పంపించాలని వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.